కెనడాలో జరుగుతున్న G7 సమ్మిట్కి ముందు మనకి భారత ప్రధాని గారికి ఆహ్వానం లేదు. అపోజిషన్ పార్టీలు కూడా చాలా క్రిటిసైజ్ చేసినాయి. 2019 నుంచి భారత్ వరుసగా ప్రతి G7 సమ్మిట్కి అటెండ్ అవుతుంటే ఈరోజు భారత ప్రధాని గారు మోడీ గారు మిమ్మల్ని ఎవరో పిలవలేదు అని కొంచెం అవహేళనగా మాట్లాడిన ప్రతిపక్ష పార్టీలు. కానీ ఇప్పుడు కెనడాలో జరుగుతున్న G7 సమ్మిట్కి భారత ప్రధానిని ఆఖరిసారి చివరిగా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. భారత ప్రధాని భారతదేశం G7లో ఒక సభ్యురాలు కాదు, కానీ 2019 నుంచి మనల్ని 6 సంవత్సరాలుగా ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. G7లో ఉండే దేశాలు ఇప్పుడు ముఖ్యంగా కెనడా, అమెరికా, యూరోప్ నుంచి ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటను, ఇటు తర్వాత ఇటలీ, అక్కడ 4 యూరోపియన్ దేశాలు ఉంటే జపాన్ ఉంటుంది. ఈ 7 దేశాల కూటమే G7. ఇందులో భారతదేశం సభ్యత్వం లేకపోయినా మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళు ఇన్వైట్ చేయలేదు. ఎందుకు? కెనడాలో జరుగుతుంది. కెనడాలో ఆల్బర్ట్ ప్రావిన్స్లో 51వ G7 సమ్మిట్ జరుగుతుంది, కెనానిస్కిన్ అనే సిటీలో. కానీ కెనడా మనం 2023 నుంచి చాలా పెద్ద వివాదంలో చిక్కుకుని ఒకరికొకరు డిప్లొమాటిక్ డిస్ప్యూట్ కొనసాగుతుంది. అప్పుడున్న కెనడా ప్రధాని అక్కడ మన ఖలిస్తానీ గ్రూపుకి సంబంధించిన ఖలిస్తాన్ మూమెంట్ జరుగుతుంటే అక్కడ ఒక హర్దీప్ నిజ్జార్ అనే ఆయన్ని కిల్ చేయబడ్డాడు, అసాసినేట్ చేయబడితే అది భారతే చేపించిందని అప్పుడున్న కెనడా ప్రధాని ఆరోపించి డిప్లొమాట్స్ని వెనక పంపితే మనకు వెనక పంపం. తెలుసు కెనడా భారతదేశ గొడవ మామూలు గొడవ కాదండి ఇది. ఇప్పుడు ప్రోబ్ కూడా జరుగుతుంది. ఈ వివాదం తర్వాత జస్టిన్ ట్రూడో ఓడిపోయాడు భారత్తో పెట్టుకున్నందుకు. ఇప్పుడు అక్కడ మార్క్ కార్నీ అని ఒక న్యూ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఈయన కూడా కెనడా భారత్ మీద ఆయన కోపంగా ఉంటాడు, ఎందుకంటే సిక్ ఓట్లు ఎక్కువ వాళ్ళని గార్నర్ చేయడానికి. ఆయన కూడా ఇంకా పిలవడానుకున్న క్షణంలో ఇప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఒక్కటేనండి, ఎందుకు భారత ప్రధాని ఇన్వైట్ చేశారు ఇంత కూడా ఉన్నా అంటే, ఈ తెరవనక జరిగేది ఏంటంటే భారత ప్రధాని బ్రిక్స్ కరెన్సీతో బెదిరించారు. భారత ప్రధాని మోడీ భారతదేశం బ్రిక్స్ కరెన్సీ తెస్తాం, మీ G7 కూటమి పడిపోద్దని బెదిరించడం వల్ల జరిగింది. ఇదేనండి అసలు బ్రిక్స్ ఏంటి, ఈ G7 ఏంటి అంటే ప్రపంచంలో ఇప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. భారత్ అనే ఒక బ్రిక్స్ కరెన్సీ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడితే అమెరికా, ట్రంప్, ఈ యూరోపియన్ 4 దేశాలు, అదేవిధంగా కెనడా వెనక్కి తగ్గినాయి. అంటే బ్రిక్స్ కరెన్సీ ఏంటి, ఎందుకు భయపడుతున్నారు ఇండియా కంటే? ఇది ఇక్కడే కాదండి. ఇప్పుడు G7 భయపడడం ఒకటే కాదు, ఇప్పుడు అమెరికా, ట్రంప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోయినా మనం ఉపయోగించే అస్త్రం బ్రిక్స్ కరెన్సీయే. ఎక్కువగా మాట్లాడితే వెస్ట్రన్ కంట్రీస్ని బెదిరించేది మన బ్రిక్స్ కరెన్సీ. ఏంటి బ్రిక్స్ అంటే? బ్రిక్స్ దేశాలు కొన్ని ఉంటాయి అన్నమాట. బ్రిక్స్ అంటే మీకు తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, చైనా అని. ఈ 5 దేశాల కూటంలో ఇండియా ఒకటి. ఈ 5 దేశాలు ఒక బ్రిక్స్ కరెన్సీ తేవడానికి ట్రై చేస్తున్నాయి. బ్రిక్స్ బ్యాంక్ పెట్టాం ఆల్రెడీ, ఒక బ్రిక్స్ బ్యాంక్ని మనం పెట్టేసాం, అది షాంఘైలో ఉంది. అందులో 5 దేశాలు సమానంగా 18.99% షేర్ హోల్డింగ్. మన భారతదేశానికి కూడా $50 బిలియన్ షేర్ అక్కడ. కానీ షాంఘైలో ఉన్న దానికి అధ్యక్షుడిగా అప్పుడప్పుడు భారతీయులు కూడా అవుతారు. ఈ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి తెచ్చేసాం. ఇప్పుడు బ్రిక్స్ కాయిన్ ఒకటి వచ్చేసింది. ఇంకా బ్రిక్స్ కరెన్సీ ఒకటి వస్తే ఇక అమెరికా G7ల పతనం ప్రపంచ పటం మీద అయిపోయినట్టే. ఎందుకంటే అది డాలర్ కంటే బలంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ బ్రిక్స్ కూటమి, ఈ అమెరికా, ఈ ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, ఈ దేశాల 5 దేశాలు బలం ఎంత అంటే ఈ పర్చేజింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యంలో ఈ బ్రిక్స్ ఈ మధ్యనే G7ని దాటింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు జీడిపి పరంగా చూస్తే అది 45% ఉంటే మనకి ఎంత ఉంటుంది అంటే మొత్తం బ్రిక్స్ కూటమికి 25% దాకా ఉంటుంది. జీడిపి పరంగా కూడా అధిగమిస్తుంది. ఎందుకు మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది, జీడిపి గ్రోత్లు ఇదిగోండి చూడండి చాలా తక్కువ ఉంటుంది, కానీ భారత్ వచ్చేటప్పటికి 6 పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఈ G7 కూటమి, ఈ బ్రిక్స్ కూటమి, G20 కూటములతో పోల్చిన అక్కడ భారత గ్రోత్ రేట్ ఎక్కువ. అదనమాట ఈ బ్రిక్స్ కరెన్సీ తేవడానికి. ఈ ట్రంప్ ఏం చేశారంటే బ్రిక్స్ కరెన్సీ తెస్తే నేను 100% టారిఫ్లు వేస్తానని బెదిరించారు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని రోజులకి. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ వస్తే ఇంకా అమెరికా డాలర్ పడిపోయినట్టే, అమెరికా పతనం భారత్ చేతిలో ఉంది. ఇదేంటి బ్రిక్స్ దేశాలు 5 కదా, ఇందులో భారత్ చేతిలో ఎందుకు ఉంటుందని అడుగుతారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు రష్యా, చైనా బ్రిక్స్ కరెన్సీ తేవడానికి ఓకే, కానీ ఇండియా ఇంకా ఓకే కాదు.
ఇండియా ఓకే ఎందుకు కాదంటే ఇటు బ్రిక్స్ దేశాల కూటమితో, అంటే చైనా రష్యా కూటమితో, అటు అమెరికా కూటమితో సమానంగా విదేశాంగ విధానం చాలా బ్యాలెన్స్డ్గా సంతులనంగా చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఏ ఫైనెస్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ ది వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ గ్రూప్ ఆఫ్ ది కంట్రీస్. ఇప్పుడు ఇండియా అవును అంటే రష్యా చైనా వెంటనే పెట్టేస్తాయి, బ్రిక్స్ కరెన్సీ పెట్టేది. అమెరికా భయపడరు వాళ్ళు టారిఫ్స్ గట్ట, కాబట్టి వెంటనే పెట్టేస్తాయి కదా. కానీ ఇండియా అనేది ఇంకా అందనమాట, అందు అందు. ఈ అమెరికా అతిగా చేస్తే మాత్రం బ్రిక్స్ కరెన్సీ వద్దు, అది కెనడాకి భయం. కానీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఇన్వైట్ చేసి ఏమన్నారు అంటే, ఇక్కడ విచిత్రం అనమాట. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద పాపులేషన్ ఉంది, సప్లై చైన్కి చాలా చాలా వైటల్ అది ఇండియా, చాలా ముఖ్యమైనది సప్లై చైన్కి. ఓకే, ఇలాంటిది దేశాన్ని మేము ఎందుకు పక్కన పెడతాం అని మాట్లాడారు ఆయన. అదనమాట, అంటే దారికి వచ్చారు. కానీ యాక్చువల్గా అది అయితే నిజమే, ఎందుకంటే 2019 నుంచి మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు G7 కూటమి సమావేశం అంటే చాలా పెద్ద సమావేశం అండి. ఒకప్పుడు ప్రపంచ నిర్ణయాలన్నీ అదే తీసుకునేది ఐక్యరాజ్య సమితి బదులు. కానీ ఇప్పుడు G20 అనేది ఒకటి వచ్చింది, అక్కడైతే అందరం ఉంటాం. కానీ G7 అనేది ఇంకా ప్రాముఖ్యత ఉంది, ఇటువైపు బ్రిక్స్కి ప్రాముఖ్యత పెరుగుతుంది అనమాట. G20లో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అది పక్కన పెడదాం. ఈ G7 ఒక పక్కన, బ్రిక్స్ ఒక పక్కన అయితే ఈ G7 ప్రాముఖ్యత తగ్గిపోతుంది, ఇది బ్రిక్స్ ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రపంచం ఈస్టర్న్ హెమిస్ఫియర్కి వస్తుందన్నమాట, తూర్పార్ధగోళం వైపుకి. ఇందులో ఇండియా, రష్యా, చైనా అతి ప్రధాన దేశాలు, సౌత్ ఆఫ్రికా, అటు బ్రెజిల్ అనమాట. ఇప్పుడు బ్రెజిల్ని ఇన్వైట్ చేశారు. బ్రెజిల్ జీడిపి అంతగా ఉండదు, గ్రోత్ రేట్ కూడా తక్కువ ఉంది. కానీ ఇండియా గ్రోత్ రేట్ పరంగా చాలా ఎక్కువ ఉందన్నమాట, 6.5% ఈ ఇయర్ కూడా. ఇది బ్రిక్స్ కరెన్సీకి ఇండియా ఓకే అంది అంటే ఇంకా బ్రిక్స్ కరెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బ్రిక్స్ కరెన్సీ వస్తే పోతుందన్నమాట. అందుకే మోడీ బెదిరించింది, ఇది మోడీకి భయపడింది. ఇది ఓకే కెనడా, నువ్వు మమ్మల్ని ఇన్వైట్ చేయకు G7కి, కానీ మేము బ్రిక్స్ కరెన్సీ తెస్తాం, అంతే అయిపోయింది పతనం. అందుకే ట్రంప్ కూడా చాలా ఊపిరి పీల్చుకున్నాడు అనమాట. అమ్మ మోడీని పిలిచారు రా బాబు కెనడా వాళ్ళు, ఈ బ్రిక్స్ కరెన్సీ ఇప్పుడు రాదు, లేకపోతే మోడీకి ఇంకా దిక్కు లేదు, తీసేస్తాడు. ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు అనమాట ట్రంప్. కానీ ఇటు పక్కన పుతిన్, ఇటు పక్కన చైనీస్ ప్రెసిడెంట్ Xi Jinpingలో అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయ్యామని వాళ్ళు అనమాట. సో ఎనీహౌ భారత పవరు ఇంకొకసారి అర్థమైందనమాట భూమి మీద. కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ మాటల్లోనే అర్థమైంది, ఇట్స్ ఎ వైబ్రెంట్ డెమోక్రసీ అని ఒకటి. ట్రేడింగ్, బిగ్గెస్ట్ ట్రేడింగ్, రైజింగ్ పవర్, పాపులేషన్ నెంబర్ 1, 5th లార్జెస్ట్ ఎకానమీ, 4th, 5th, ఇది పవర్. ఇలాంటి కంట్రీని మేము ఎలా నెగ్లెక్ట్ చేస్తాం అని ఆయన మాటల్లో చెప్పాడంటే ఇండైరెక్ట్గా భారత పవర్ని ప్రపంచానికి పరిచయం చేసినట్టు అనమాట. ఇది ట్రంప్కి వార్నింగ్. ట్రేడ్ డీల్ జరుగుతుంది, ఇక్కడ వార్నింగ్. ట్రేడ్ డీల్ సరిగ్గా చేసుకోలేదనుకోండి, మనం టారిఫ్ చేస్తాం, బ్రిక్స్ కరెన్సీకి వెళ్తాం, అంతే పతనం డాలర్. ప్రపంచం ఒకేసారి మారిపోద్ది. దట్ ఈజ్ వాట్ ది ఇండియా అండి. ఇండియా అనేది ఒక బ్రిక్స్ కరెన్సీకి ఇటు మధ్యన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల అమెరికా ఇంకా అలా ఉంది. సో దీన్ని మనం వాడతాం. దట్ ఈజ్ వాట్ ది బ్రహ్మాస్త్ర. ఇది బ్రిక్స్ కరెన్సీ ఆయుధాన్ని దీన్ని పెట్టుకొని ఈరోజు విదేశాంగ విధాన్ని నడిపిస్తున్నామన్నమాట. సో ఎనీహౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద కమింగ్ G7 సమ్మిట్, June 15th నుంచి 17th. ఇక్కడ ఏంటి దీని ప్రాముఖ్యత, ఎందుకు పార్టిసిపేట్ చేస్తే మనకేమొస్తుందంటే, ఈ G7 సమ్మిట్లో ట్రంప్ పాల్గొంటున్నారు, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు పాల్గొంటున్నాడు, రష్యా లేదు, చైనా లేదు, పాకిస్తాన్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అర్థమైంది. పాకిస్తాన్ అటెండ్ అవ్వదు, చైనాకి లేదు. చైనా ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటుంది, G7లో ఉండదు, మనం అక్కడ ఉంటాం. ఈ వెస్టర్న్ కంట్రీస్తో గొప్ప విదేశాంగ సమావేశం నిర్వహించుకోవచ్చు. అక్కడ చైనా లేదు కాబట్టి. చైనా, రష్యా కూడా లేదు, చైనా అసలు లేదు, పాకిస్తాన్ లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీవ్రవాదం మీద పాకిస్తాన్ని ఎండగట్టే అవకాశం అద్భుతమైన దొరికింది ఒకటే వర్డ్తో. ఇప్పుడు ట్రంప్ మీట్ అవ్వాలి, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మీట్ అవ్వాలి, ఫ్రాన్స్ అధ్యక్షుడు మీట్ అవ్వాలి, యూకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ మీట్ అవ్వాలి, జపాన్ మీట్ అవుతాం, ఇటు జర్మనీ అధ్యక్షుడు కొత్త మెర్జిని మీట్ అవుతాం, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మీట్ అవుతాం. ఈ అన్ని దేశాలతో 1-to-1 డిస్కషన్ జరుగుతుంది, సమ్మిట్ లెవెల్లో శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు వస్తున్నాడు, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు జెలెన్స్కీ వస్తున్నాడు. అక్కడ మీటింగు ఒక రష్యా ఇటు ఉక్రెయిన్ మధ్యన శాంతిలో పాల్గొనే అవకాశం ఇంకోసారి జరుగుతుంది. చూసారు ఎంత అద్భుతమైన అవకాశము. ఇది చైనాకి లేదు, అది మనకు బెనిఫిట్ అవుతుంది. ఇంటర్నేషనల్ సప్లై చైన్, ఇప్పుడు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు సప్లై చైన్లో ఎక్కువ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఇది ఇండియా బ్రాండ్కి అది ఉపయోగపడుతుంది అనమాట. వెస్ట్రన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. అంటే ఇది బెదిరించి మరీ తీసుకున్నాం. మనం కాదు అంటే వాళ్ళకి ఇన్విటేషన్కి అవకాశం ఉండదు. అదనమాట ఒక అద్భుతం ఆవిష్కృతమైందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎనీహౌ భారత్ చేతిలో బ్రిక్స్ కరెన్సీ అనేది ఇంకా మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది, మనం ఇంకా చూడవచ్చు.